నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఒక స్టోరీ విందాం. ఒక చిన్న పిల్లాడు ఒక లెటర్ చూస్తాడు, లక్కీ యాపిల్స్ పంచబడతాయి అని. తను రాసుకుంటాడు, రేపు పొద్దున్నే వెళ్ళి లక్కీ యాపిల్స్ తెచ్చుకోవాలి అని. పొద్దున్నే లేచి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతాడు. అక్కడ చూస్తే చాలా పెద్ద క్యూ ఉంటుంది. 2 గంటలు వెయిట్ చేస్తాడు. తర్వాత తనకి కాళ్ళ నొప్పి వస్తుంది, కడుపుల నొప్పి వస్తుంది. అసలు అతను సహనం కోల్పోతాడు. అయినా సరే తన టర్న్ వస్తుంది. వెయిట్ చేసిన తర్వాత జాగ్రత్తగా వెళ్తాడు. తనకి ఒక లక్కీ యాపిల్ దొరుకుతుంది. కానీ అది నీళ్ళల్లో, మురికి కాలువల్లో పడి కొట్టుకుపోతుంది. వాళ్ళు అడుగుతారు, ఒక యాపిల్ ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్ అని చాలా చాలా బతిమలాడతాడు. అప్పుడు అనుకుంటాడు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని. అప్పుడు దేవుడు తనకి చెప్పినట్టుగా అనిపిస్తుంది, నేనే ఆ యాపిల్ని పడేశాను. ఒక మంచి యాపిల్ చెట్టు మీద ఉంది, అది తీపి కావడానికి ఒక 2 అవర్స్ పడుతుంది. అందుకే నిన్ను క్యూలో నిలబడ్డమన్నాను. ఇంకో 2 అవర్స్లో మంచి యాపిల్ నీకు దొరికింది అని. అంతే. మంచి జరగాలంటే వెయిట్ చేయాలి.